మొదటి సమయాల గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి 22 వచనాల వరకు ఉన్న సంఘటనని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మొదటి వచనం నుంచి 22 వచనాల వరకు అంటే ఈ అధ్యాయం అంతా కూడా ఒక అద్భుతమైన సంఘటన దాగి ఉంది. ఈ 8వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త మరియు న్యాయాధిపతిగా ఉండి ప్రజల్ని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తున్న సమూయేలు యొద్దకు వచ్చాడు. సమూయేలు యొద్దకు వచ్చి మాకు రాజు కావాలి అని అడుగుతున్న సంఘటన గురించి చెప్తుంది. నేను ఈరోజు ఈ యొక్క సంఘటన అంతటిని కూడా కొంచెం వివరంగా మీకు అక్కడ ఏం బోధిస్తా ఉన్నది, అసలు ఆ అధ్యాయం అంతా ఏం చెప్పబడుతుందో కొంచెం క్లుప్తంగా మీకు చెప్పి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడతారో ఆ మాటల్ని ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనిస్తే గనక సమూయేలు గారు వృద్ధుడైపోయారు, ముసలివాడైపోయాడు. వృద్ధుడైపోవడం వలన అప్పటి వరకు న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు ఈ యొక్క సమూయేలు యొక్క కుమారులిద్దరిని కూడా ప్రజలకి న్యాయాధిపతులుగా నియమించాడు. ఆ న్యాయాధిపతులుగా వారిని ఉండమని చెప్పి వారిని నియమిస్తే ఈ కుమారులిద్దరు కూడా క్రమాన్ని తప్పి లంచము గొడ్డితో మరి దేవుని యొక్క క్రమంలో కాకుండా సమూయేలు వలె కాకుండా వారికి ఇష్టమైన మార్గంలో నడుస్తా వారికి ఇష్టమైన త్రోవలో జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సమూయేలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చూస్తే పెద్దవాళ్ళు అయిపోయాను, వృద్ధుడైపోయాను, మీ కుమారులను మాకు న్యాయాధిపతులుగా పెట్టావు కానీ వారు సరైన మార్గంలో లేరు, నీలాంటి మంచోళ్ళు కాదు నీ కొడుకు. సో కాబట్టి మాకేం చేస్తామంటే సకల దేశస్తుల యొక్క మర్యాద చొప్పున మాకు రాజుని చేయండి, ఆయన మాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తాడు, మా ముందుండి యుద్ధాలు చేస్తాడు, మాకు ముందుగా ఉండి నడిపించే ఒక రాజు కావాలి మాకు అని చెప్పారు. సమూయేలు గారు అదే వినగానే చాలా కంగారు పడిపోయాడు. దీన్ని సమూయేలు గారు వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా వీళ్ళేంటి రాజును అడుగుతున్నారు అంటే దేవుడు చాలా బాధపడ్డాడు, దేవుడికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయనే వారికి రాజుగా ఉన్నాడు, ఇప్పటి వరకు దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటూ ఉన్నాడు, అయ్యా సమూయేలు, వారు నిన్ను కాదు తృణీకరించింది, వారు నన్నే రాజుగా ఉండకుండా నన్నే వారు తృణీకరించారు. ఏంటి ప్రభా మరి అంటే, చెయ్యి వారు ఆశించినట్లుగానే చెయ్యి, ఏం చేస్తాం అని చెప్పి అన్నాడు. కానీ ఒక మాట చెప్పు, రాజుగా ఉంటే ఆ రాజుకి చేయవలసిన సేవలు, ఆ రాజు పెట్టే బాధలు, ఆ రాజుకి మీరందరూ కూడా బానిసలు అవుతారని, అలాగే ఆ రాజుకి మీరందరూ కూడా మీ భాగం అంతా కూడా ఇవ్వాలని, మీ ఇంట్లో ఆడవారు ఆయన కింద పని వాళ్ళు అవుతారని, ఇదిగో ఈ బాధ అంతా వాళ్ళకి చెప్పు ముందుగానే అని చెప్తే, సరేనయ్యా అని సమూయేలు గారు మరలా దేవుని యొద్ద నుంచి వచ్చి ప్రజలకు చెప్తాడు, ఇదిగో బాయ్ దేవుడు చెప్పమన్నాడు, రాజుగా ఉంటే ఎవరైనా ఆ రాజుకి చేయవలసిన సేవలు అసలు మీరు తట్టుకోలేరు, అవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, దేవుడు చెప్పమన్నాడు ఇవన్నీ అంటే చాలా దేవుడు ఏవైతే చెప్పారో సమూయేలుకి అవన్నీ చెప్పాడు. చెప్తే ఈ ప్రజలందరూ కూడా ఏం పర్వాలేదు అయినా పర్వాలేదు, మాకు మాత్రం రాజు కావాలి, ఏదేమైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు, మాకు మాత్రం అందరిలాగా రాజు కావాలి అన్నారు. మళ్ళా సమూయేలు దేవుని యొద్దకు వచ్చారు, ప్రభా అయినా పర్వాలేదు వాళ్ళు రాజు కావాలంటున్నారయ్యా అని. సమూయేలుతో దేవుడు అన్నాడు, ఇంకేం చేస్తాం, చేసే. సో ఇదండి జరిగిన సంఘటన. ఇది మొదటి నుంచి 22 వచ్చిన వరకు జరిగిన. వారు అడిగినది ఏంటంటే, మాకు రాజు కావాలి. ఈరోజు ఒకవేళ మనం దీనికి ఈ సందేశానికి టైటిల్ ఏమన్నా ఇవ్వాలని ఇష్టపడితే, లోక మర్యాదలను అనుసరించి దేవుని యొక్క రాజ్యాన్ని తిరస్కరించడం, ఇది ఈరోజు మనము ఈ యొక్క సందేశానికి టైటిల్ గా మనం ఇద్దాం. సో ఈ మాటను బట్టి దేవుడు మన అందరితో ఈరోజు మాట్లాడనుగా, మన జీవితంలో ఈ ప్రశ్న కొనసాగుతూనే ఉంటుంది. అదేంటంటే, ఎవరు మన జీవితానికి రాజుగా ఉన్నారు?
నీ జీవితానికి రాజుగా ఉన్నది ఎవరు? అది దేవుడా, లోకమా, లేకపోతే నీ అంతటికి నీవే నీ జీవితానికి రాజు? నా ప్రశ్న అర్థమైందా? ఇది మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు వెంటాడుతున్న ప్రశ్న. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క సమూయేలు గారి యొద్దకు వచ్చి అడుగుతున్నారు, మాకు రాజు కావాలి. ఇప్పుడు వరకు వారికి రాజుగా ఉన్నది ఎవరు? దేవుడే వారికి రాజుగా ఉన్నారు కదా. మరి దేవుడే వారికి రాజుగా ఉండి వారిని నడిపించారు. కానీ వారు ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి మాకు రాజు కావాలంటున్నారు. ఎందుకు అంటున్నారు అని అంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అప్పుడు వరకు వారికి సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నారు. కానీ ఆయన వృద్ధుడైపోవటం వలన, వయసు గతించిపోవటం వలన ఆయన యొక్క కుమారులని వారికి న్యాయాధిపతులుగా పెట్టాడు. ఆ కుమారులని న్యాయాధిపతులుగా పెడితే వీరేమో దారి తప్పారు. వీరు సరైన మార్గంలో లేరు. సరైన మార్గం లేకపోవటం వలన ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సరైన నాయకత్వం లేకపోవటం వలన, సరైన రీతిలో న్యాయాధిపతులుగా ఈ యొక్క సమూయేలు యొక్క కుమారులు ఉండకపోవటం వలన వీరు నాయకత్వాన్ని మార్చాలనుకున్నారు. ఓకే, కానీ ఏం చేయాలంటే వారు వచ్చి, అయ్యా నీ కుమారులు సరైన మార్గంలో లేరు కాబట్టి నీవు సరైన వాడిని మాకు న్యాయాధిపతిగా పెట్టు, లేదా సరైన న్యాయాధిపతిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే వారిని పెట్టే అవకాశం ఏమైనా ఉంటే అటువంటిది ఏమన్నా చేయండి అని అడిగే అవకాశం ఏమైనా ఉంటే అలా చేయొచ్చు అని మీరు అంటున్నారు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. ఎలా? బయట వాళ్ళు అందరుకున్నారే అలాంటి రాజు కావాలి. వారికి సకల ప్రజల యొక్క లేదా సకల జనుల యొక్క మర్యాద చొప్పున బయట వారికి, ఆ దేశం వాళ్ళకి, ఈ దేశం వాళ్ళకి, పక్కనున్న అమోనీయులకి, పక్కనున్న వారికి వీరికి ఉన్నట్లుగా ఫిలిస్తీన్లకి, ఐగుప్తీయులకి, ఆ దేశాలకి ఎలాగైతే రాజులు ఉన్నారో మాకు కూడా అలాంటి రాజే కావాలి. కాబట్టి మాకు ఒక రాజుని, మాలో ఒకరిని చేయమని చెప్పారు. ఇది దేవునికి చాలా బాధ కలగజేసిన అంశం. ఎందుకంటే దేవుడే ఇప్పటి వరకు వారికి రాజుగా ఉన్నారు. దేవుడు వారికి రాజుగా ఉండటం ద్వారా వారికి కొదువైనది ఏమన్నా ఉన్నదా? ఏంటి వారికి కొదువైనది? దేవుడు వారికి రాజుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారు ఎర్ర సముద్రమును పాయలు చేశారు. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. బండ నుంచి దేవుడు నీటిని రప్పించాడు. ఆహారం లేనప్పుడు దేవుడు మన్నాని కురిపించాడు. ఇలా ఒకటి కాదండి, ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు వారికి దేవుడుగా ఉండగా వారు అనుభవించారు. దేవుడు వారికి రాజుగా ఉండగా శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు. దేవుడు వారికి రాజుగా ఉండగా ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించి పాలు తేళ్లు ప్రవహించే కనాను ప్రాంతాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆయనే వారికి రాజుగా ఉన్నాడు. ఇంత సౌలభ్యాన్ని వారు అనుభవించి కూడా వారు కావలసింది, వారు అడుగుతున్నది ఏంటంటే మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు గొంతెమ్మ కోరికలు కోరతాం తెలుసా? మనము మన యొక్క కోరికలకు మన యొక్క అవసరాలకి మించి మనం ఎప్పుడు కోరికలు కోరతాం తెలుసా? పక్కనోళ్ళు చూసినప్పుడు. పక్కనోళ్ళు చూడనంత కాలము మన కోరికలలో మార్పే ఉండదు. పక్కనోళ్ళను చూడటం వలన మన అవసరాలకి మించిన కోరికలు పుడతా ఉంటాయి మనలో. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే నీవు కలిగి ఉన్న వాటికన్నా, నీకు కలిగి ఉన్న వాటికన్నా వాటితో తృప్తి పొందే నీవు నీ పక్క వ్యక్తిని చూస్తావో, ఆమెకి అది ఉంది, ఈయనకి అది ఉంది, ఆయనకున్నది నాకు కూడా కావాలి, ఆయన కట్టుకున్న ఇల్లు లాంటిది నేను కూడా కట్టుకోవాలి, ఆమెకున్న టీవీ లాంటిది నాకు కూడా కావాలి, ఆమెకున్న బంగారం నాకు కూడా కావాలి. దయచేసి వినండి దేవుడు బిడ్డ. మనము కలిగి ఉన్న వాటిని బట్టి మనం సంతృప్తిని ఎప్పుడు పొందుకుంటామంటే పక్కవారి వైపు చూడకుండా నీవు కలిగి ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ఉంటే దానికి మించిన ఆనందము, దానికి మించిన సంతోషం మరొకట్లేదు.
నువ్వు ఎప్పుడైతే పక్క వాళ్ళని చూస్తావో వాళ్ళకేం కలిగి ఉన్నారు, వీళ్ళేం కలిగి ఉన్నారు, వాళ్ళకేముంది, వీళ్ళకేముంది, ఇది ఎప్పుడైతే మనం గమనిస్తామో మన ఆశలకి హద్దు ఉండదండి, మన కోరికలకి హద్దు ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని ఆశ ఎందుకు పుట్టింది? సకల జనుల మర్యాద చొప్పున అందరిని చూస్తున్నారు. ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఆ దేశానికి రాజు ఉన్నాడు, మా దేశానికి రాజు లేడు. వాళ్ళని వీళ్ళని చూచి వీరికి మాకు కూడా రాజు కావాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అందరూ ప్రజలు వేరు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు వేరు. అందరూ అన్ని దేశాలు వేరు, ఇశ్రాయేలు యొక్క దేశం వేరు. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా. వారిని ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఎంచుకొని వారిని మాత్రమే ఐగుప్తు నుంచి దేవుడు విడిపించడం, ఒక వ్యక్తిలో నుంచి దేవుడు ఈ యొక్క జనాంగాన్ని అందరినీ పుట్టించడం, మరి వారిని ఆశీర్వదించడం, వారికి ఒక దేశాన్ని ఇవ్వటం, ఇది అందరి యొక్క దేశాలకి అతీతముగా లేదా ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేశాడు. వీరు ఒకవేళ ఆలోచించవలసి వస్తే ఏమని ఆలోచించాలంటే, అందరూ ఒక విధంగా ఉన్నారు, కానీ మనము ప్రత్యేకంగా ఉన్నాం. ఎందుకంటే దేవుని చేత మనము ఏర్పాటు చేయబడ్డాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ప్రత్యేకమైన వారమని వారు తమంతట తాము దేవుని బట్టి సంతోషించారు. ఏమా మనం చేయవలసింది అది. మనము వేరు, లోకము వేరు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనకి ప్రత్యేకతనిచ్చాడు. దేవుడు మనల్ని ఎందుకో ప్రత్యేకమైన వారంగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? కానీ ఇది మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే, వారిలాగా నేను ఉండాలి, ఆమెలాగా నేను కూడా ఉండాలని లోకాన్ని చూసి, లోకంలో ఉన్న ప్రజలను చూసి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. వద్దు. లోక సంబంధమైన ఆలోచనతో మనం ఉండకూడదు. లోక సంబంధమైన తలంపులు మనలో ఉండకూడదు. లోకాన్ని పోలి మనం నడవాలనే ఆలోచన మనకి రాకూడదు. లోకానికి తగినట్లుగా మనం జీవించాలనే మనసు మనలో రాకూడదు. దేవుని బిడ్డ, ఎందుకంటే లోకము మన మీద ఆధిపత్యం చేసే అవకాశం ఉన్నది. లోకము మన మీద రాజుగా ఏలే అవకాశం ఉన్నది. దేవుడు నీకు రాజుగా ఉండాలని ఇష్టపడుతుంటే, ప్రభువే మనకి రాజుగా ఉండి మనల్ని నడిపించాలని ఇష్టపడుతుంటే, మనము లోకాన్ని లేదా నీ అంతటి నీవు రాజుగా ఉండటానికి ఇష్టపడుతున్నావు. ఇది ప్రమాదకరమైనది. ఇంతకీ దేవునికి ఆలోచన ఉన్నదా? అసలు ఉన్నది. దేవుడు రాజుగా నియమిస్తానని దేవుడు ఆది కాండంలో యూదా అనే గోత్రము గురించి చెప్పాడు. నీలో నుంచి రాజులు వస్తారని, యూదా గోత్రం నుంచి రాజు రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ ఆ సమయం ఇంకా రాకముందే, దేవుని యొక్క సమయం రాకముందే, ఇదిగో వీరు దేవుని యొద్దకు వచ్చి లేదా దైవజనుని యొద్దకు వచ్చి మాకు రాజు కావాలని ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదైనా మన జీవితాల్లో ఏదైనా కార్యం చేయడానికి ఒక సమయాన్ని నిర్ణయించినప్పుడు నాకు ముందే కావాలని మనము దేవుని యొక్క సమయం కన్నా మనం ఎప్పుడైతే దాని కొరకు ప్రాకులాడతామో, దాని కొరకు ప్రయాస పెడతామో, ఇస్తాడు. కానీ దానితో కొంత ఉగ్రత కూడా కలిగిస్తాయి. దాని వెనుక నష్టము కూడా ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది దేవుని యొక్క సమయము కాదు. దేవుని యొక్క సమయం రాకుండానే, దేవుని యొక్క సమయము ఇంకా మనము చేరుకోక ముందే మనము నాకు అది కావాలి, ఇది కావాలన్నట్లుగా దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా మనం నడుచుకోకపోతే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనానుకు వచ్చే మార్గంలో వారు మాకు మాంసం కావాలి అన్నారు. అని అంటే దేవుడు నేను ఇస్తాను కదా, ఎందుకు తొందరపడుతున్నారు? లేదు మాకు మాంసం కావాలని చెప్పని దైవజనుడు అయిన మోషే దగ్గరకు వచ్చి సనగటం గొనగటం స్టార్ట్ చేశారు. సరే అని చెప్పి దేవుడు మొత్తానికి వాళ్ళ సనుగుడిని బట్టి పూరేడు పిట్టలను కురిపించాడు. ఎంత కురిపించాడంటే మనం ఊహించడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. వారు తిన్నారు.
తినక 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 తిన్నారేమో, చాలా కాలం తర్వాత తిన్నారేమో. తిన్నది గొంతులోకి వచ్చి మొత్తం నోట్లోకి, ముక్కులోంచి, చెవుల్లోంచి కారిపోయేంతగా కుక్కాడు దేవుడు. ఇంకా మాకు వద్దు బాబోయ్, ఈ మాంసం వద్దు బాబోయ్ అనే అంతగా దేవుడు తినిపించాడు. ఆ దెబ్బతో చాలా మంది చనిపోయారు. దేవుడు చాలా మందిని మొత్తాడు. అనేక మంది, చాలా మంది చనిపోయారు. దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క ఉద్దేశంలో లేనిది, దేవుని యొక్క ఆలోచనలో లేని దాన్ని నీవు అడిగితే దేవుడు ఇస్తాడు. కాకపోతే దానితో ఉగ్రతను కల్పిస్తాడు. ఆ ఉగ్రతను మనము రుచి చూడటము, అనుభవించడం చాలా కష్టం. అది చాలా పెయిన్ఫుల్తో కూడుకున్నది. అందుకని దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క ఆలోచన కొరకు, దేవుని యొక్క ఉద్దేశము అది జరిగేంత వరకు కూడా మనం ఎదురు చూడటం చాలా అవసరం. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. రాంగ్ టైమింగ్, అది రాంగ్ టైమింగ్, రాంగ్ ట్రైబ్, అలాగే రాంగ్ టర్న్స్. అంటే ఏమని చెప్పొచ్చు, సరికాని సమయము, సరికాని గోత్రము, అలాగే సరికాని ఉద్దేశం. అంటే దేవుడు రాజుగా చేయటానికి అది సరైన సమయం కాదు, సరైన వ్యక్తి కాదు, సరైన గోత్రం నుంచి కాదు, సరైన ఉద్దేశము కాదు. ఈ యొక్క ఆలోచన జాగ్రత్తగా ఆలోచించేది. దేవుడు రాజుగా చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ సమయంలో కాదు, ఇంకా ఉంది సమయం దేవునికి. రాంగ్ టైం అన్నమాట. కానీ ఆ తర్వాత దేవుడు రాజుగా చేద్దాం అనుకున్నాడు, కానీ ఎప్పుడంటే ఎవరు, ఏ గోత్రం నుంచి రావాలి రాజు? యోధా గోత్రం నుంచి రావాలి, యోధా గోత్రం నుంచి రావాలి. కానీ ఇక్కడ సౌలు ఏ గోత్రికుడు? బెంజమిన్ గోత్రికుడు, బెన్యామీను గోత్రికుడు. కానీ దేవుడి ఉద్దేశం బెంజమిన్ గోత్రికం నుంచి రావడం కాదు, యోధా గోత్రం నుంచి రావాలని. ఇది రాంగ్ ట్రైబ్, సరికాని గోత్రం, సరికాని సమయం, సరికాని వ్యక్తి, సరికాని గోత్రం, సరికాని ఉద్దేశం. సరికాని ఉద్దేశం ఏంటి? అక్కడున్న ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలు లాగా, అందరిలాగా. ఇది దేవుని ఉద్దేశం కాదు. అందరి ప్రజలలాగా రాజుని నియమించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం వేరు, ఆయన యొక్క తలంపు వేరు మన గురించి. సో కనుకనే దేవుని యొక్క సమయం కొరకు, దేవుని యొక్క ఉద్దేశం కొరకు, దేవుని యొక్క ఆలోచన కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరం ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే థియోక్రసీ అంటారు. థియోక్రసీ అంటే దేవుని యొక్క పరిపాలన. మోనోక్రసీ అంటే మనుషుల యొక్క పరిపాలన. డెమోక్రసీ అంటే రాజకీయం యొక్క. డెమోక్రసీ అంటారు. ఇది ఈ పదాన్ని ఎక్కువగా మనం వింటుంటాం, డెమోక్రసీ అని. మోనోక్రసీ అనేటేమో మనుషుల యొక్క పరిపాలన. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రజలకి ఆయన థియోక్రసీ అంటే దేవుని యొక్క పరిపాలన మన జీవితాల్లో ఉండాలి అని. మనము దేవుని యొక్క పరిపాలన కింద ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క పరిపాలన ఎవరికైతే నచ్చదో వారు ఈ డెమోక్రసీకి, మోనోక్రసీకి ఆధారపడుతుంటారు. మోనోక్రసీ మీద, థియోక్రసీ మీద ఆధారపడేవారు దేవుని ప్రజలు కానేరు. మనము దేవుని యొక్క పరిపాలన కింద ఉండటానికి పిలువబడ్డాం. కనిపించని దేవుని యొక్క రాజకీయము ఈ ప్రజలకి ఇష్టం లేదు. మాకు కనిపించిన వాడు కాదు, కనిపించేవాడు కావాలి. ఈ రోజున ప్రజల యొక్క ఉద్దేశం కూడా ఇదే. మాకు కనిపించినవాడు ఎక్కడో ఉన్నాడు, మాకు ఎందుకు? మాకు కనిపించేవాడు కావాలి. అది దేవుడైనా, రాజ్యమైనా, రాజైనా మాకు కనిపించేవాడు కావాలి. కనిపించినవాడు మాకెందుకు? సహజంగా క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. చెప్పండి, దేని మీద ఆధారపడి ఉన్నది? విశ్వాసం. మనకేం కావాలంటే కనిపించే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, లేదా బీరువాలో కనిపించే బంగారం, లేదా నీకు కనిపించేవి నేను ఆస్తిపరుణ్ణి, లేదా నేను సమస్తం కలిగి ఉన్నానని నీ కంటికి కనిపించేవి నీతో ఉంటే నీకు ఒక ధైర్యం. కానీ ఇవన్నీ కలిగి ఉన్న దేవుణ్ణి
నీవు కలిగి ఉండటమో లేదా దేవుని పైన ఆధారపడటం, కనిపించని వాని మీద నీ యొక్క విశ్వాసం ఉంచటం అన్నది ఈ రోజున ప్రజలు చేయలేకపోతున్నారు. ఆయన మనకి సర్వసంపదలు కలిగిన వాడు, ఆయన మనకి సమస్తము అనుగ్రహించగలిగిన వాడు, మనకి ఏమైనా సమకూర్చగలిగిన వాడు, మన ప్రతి బాధల్లో మన ప్రతి ఇబ్బందుల్లో ఆయన సమస్తము ఇవ్వగలిగిన వాడు. హెబ్రీ పత్రిక 11:1 అదే మనకి తెలియజేయబడుతుంది కదా. విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుటకును నిజస్వరూపం. అదృశ్యమైనవి కనిపించనివి ఉన్నాయి అనటానికి రుజువు ఇది విశ్వాసం. సో మన యొక్క విశ్వాస జీవితంలో ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. మనం విశ్వసించాలి, ఆయన నాకు రాజుగా ఉన్నాడు, ప్రభువు నాకు రాజుగా ఉన్నాడు. ఆయన నాకు రాజుగా ఉంటే ఇంక మరి నాకు ఏది అక్కర్లేదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఆయన నీకు రాజుగా ఉండటానికి నీవు అప్పగించుకోగలుగుతున్నావా? ఆలోచించేద్దాం దేవుడి బిడ్డ. దేవునికి అక్కడ ఆ విషయంలో దేవుడు ఎంత బాధపడి ఉంటాడో. నేను వీరికి దేవుడిగా ఉంటే వీరు నన్ను తిరస్కరించారే, నా రాజ్యమును వీరు తిరస్కరించారు. నేను వారికి దేవుడిగా ఉండటం లేదు, నేను వారికి రాజుగా ఉండటాన్ని వారు అంగీకరించలేకపోతున్నారా? ఇది దేవునికి ఎంతగానో బాధ కలిగజేసిన అంశం అండి. అయితే ఈరోజు ఈ మాటలు చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ఆత్మ సంబంధమైన జీవితానికి మనం పునర్నిర్మించుకోవటానికి, మనము తిరిగి దేవుని యొక్క రాజ్యము కిందకి రావటానికి, లేదా ప్రభువుని మనము ఆయన యొక్క రాజ్యము కింద లేదా యేసయ్యను మనకు రాజుగా చేసుకోవటానికి, ఆయనను మనము రాజుగా అంగీకరించడానికి మనం కలిగి ఉండవలసిన కొన్ని విషయాలని నేను మీతో చెప్పి నేను మాటల ముగింపులోనికి వెళ్తాను. యేసయ్యను మనం రాజుగా చేసుకోవడానికి మనము చేయవలసిన మొదటి పని ఏంటంటే ఆయనని మరలా మనము కోరుకోవటం లేదా ఆయన అంగీకరించడం. ప్రభువా, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాతో ఉండాలి. ఆయన నీవు అంగీకరించకుండా, ఆయన నీవు చేర్చుకోకుండా ఆయన నీకు రాజుగా ఉండలే. సో మొదట మనం చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యము కింద మనం ఉండటానికి ఆయనను నీవు కోరుకోవాలి, ఆయనను నీవు చేరుకోవాలి. ఆయన నీకు కావాలని మనము స్థిరమైన నిర్ణయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి మళ్ళా ఆకర్షించడంతో మళ్ళా దేవుడు నీకు రాజుగా ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాయి. రెండవది మనం ఆలోచన చేస్తే ప్రభు వాక్యాన్ని తెరుచుకోవడం లేదా దేవుని యొక్క వాక్యానికి నీ హృదయాన్ని ఇవ్వటం, దేవుని యొక్క వాక్యానికి నీ సమయాన్ని ఇవ్వటం, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో పనిచేయడానికి నీవు ఇష్టపడటం. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు వినటానికి మారటానికి సిద్ధపడ్డారు. 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, ప్రజలు వినటానికి మారారు, సిద్ధపడ్డారు. అప్పుడు వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని వారు చూశారు. సో ఇక్కడ మొదట మనము ఆయన్ని అంగీకరించాలి, ఆ తర్వాత మనము ఆయన వాక్యానికి మనము స్పందించాలి, ఆయన వాక్యాన్ని మనము అంగీకరించాలి, ఆయన వాక్యానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. ఇంకోటి రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రిపెంటెన్స్, పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యం. నీవు యేసయ్యని రాజుగా ఆయన రాజ్యము కింద ఆయన పరిపాలన కింద ఉండటానికి ఇష్టపడే మనము పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యం. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని నీ జీవితాన్ని, నీ బ్రతుకును దేవుని ఎదుట ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని క్షమించు, నా లోపాన్ని క్షమించు, నేను నీకు వ్యతిరేకంగా జీవించాను, నన్ను క్షమించని దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యం. ఇంకొకటి, దేవుని ఎదుట ఆత్మ సమర్పణ అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని ఎదుట మనం సమర్పించుకోవటం, సరెండర్ అవటం, లేదా మనము సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం. ఏమండి, ఇందాక ఏం చేసామంటే పశ్చాత్తాపడ్డాము, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం సమర్పించుకుంటున్నాం. మనం ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోగలుగుతామో ఆయన రాజుగా మనం చేసుకోగలుగుతాం. ప్రభు మనకి రాజుగా ఉంటాం, ఆయన పరిపాలన కింద మనం ఉంటాం.
ఎవ్రీ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రొసీడ్ బై గ్రేట్ ప్రేయర్. ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలను మనం చూస్తాం. ఒక గొప్ప ప్రార్థన ఒక గొప్ప దేవుని యొక్క పనికి లేదా గొప్ప కార్యానికి నాంది పలుకుతుందని. సో కాబట్టి మన జీవితాల్లో దేవునికి సంపూర్ణంగా మనం సమర్పణ చేసుకుంటూ దేవునికి మనం అప్పగించుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆ తర్వాత చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నీ జీవితానికి రాజుగా ఉన్నాను. యేసయ్యని నీ జీవితానికి రాజుగా చేసుకుంటున్నావా? లేదా లోకంలో ఉన్న వారిని వీరిని చూచి నేను అలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలని లోకంలో ఉన్న ఆ ప్రజల్ని బట్టి, లోకంలో ఉన్న సమాజాన్ని బట్టి, లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి నీవు ఈ రీతిగా నిన్ను అప్పగించుకుంటున్నావు? ఆలోచించే దేవుడు నీకు రాజుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వీరు రాజుగా పొందుకోవాలనుకున్నది వారికి దేవుని యొక్క కార్యాలు తక్కువై కాదు, వారికి దేవుని యొక్క కార్యాలు చూడక కాదు, వారు ఇతరులను చూడటం ద్వారా, అన్యజనులను చూడటం వల్ల. ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు దూరం అవుతాడంటే ఆ వ్యక్తి లోకంలో ఉన్న పరిస్థితుల్ని, లోకంలో ఉన్న అల్పమైన సంతోషాన్ని, అల్పమైన భోగాల్ని చూచినప్పుడు దేవునికి దూరం అయిపోతుంటాడు. నువ్వు ఎప్పుడు లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూస్తూ ఉంటావో దేవునిపై విశ్వాసమును, దేవునిపై ఉన్న ఆ యొక్క నిరీక్షణను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, మనుషులు కలిగి ఉన్న పరిస్థితుల వైపు చూడొద్దు. ఎందుకంటే వారు ఏ సంతోషాన్ని, ఏ ఆనందాన్ని, ఎటువంటి పరిస్థితులను కలిగి ఉన్నా అవన్నీ కూడా తాత్కాలికమైనవి, అవన్నీ కూడా అల్పమైనవి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క విశ్వాసం వల్ల మనం స్థిరపరచబడుతూ దేవుని కొరకు మన జీవితాన్ని సరైన రీతిలో ఆయన రాజ్యము కింద మనం నిలబడటానికి సిద్ధపడతాం. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మాకు రాజు కావాలి, దేవుని తృణీకరించారండి. వారు రాజుగా ఉండకుండా, యేసయ్యను వారు రాజుగా ఉండకుండా వారు తృణీకరించారు. అందుకనే వారు ఇతరులను కోరుకుంటూ ఉన్నారు, మరొకడు కావాలి, మనుష్యుడు మాకు రాజు కావాలి. దేవుడు నీకు రాజుగా ఉండగా మరొక రాజు మనకు అవసరం లేదు కదా. ఆయన రాజుగా ఉండగా వారు ఎర్ర సముద్రంలో పాయలు చేయబడటం చూచారు, ఎరుకో గోడలు కూల్చబడటం చూచారు. దేవుడు వారికి రాజుగా ఉండటం ద్వారా ఫిలిస్తీన్లపై విజయాన్ని చూచారు. దేవుడు వారికి రాజుగా ఉండటం ద్వారా ఘనమైన గొప్ప గొప్ప విజయాలను వారు పొందుతున్నారు. వాటన్నిటిని చెప్పుకోలేము, అన్ని గొప్ప కార్యాలు వారు పొందుతున్నారు. కానీ మాకు ఇప్పుడు రాజు కావాలి. నీకెవరు రాజుగా ఉన్నారు? లోకమా, యేసయ్య? ఆలోచించేయండి. దేవుడు మనకు రాజుగా ఉంటే మన జీవితాల్లో ఏమైనా ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటాం. వారికి లాగా ఎర్ర సముద్రం పాయలు కాకపోవచ్చు. మన అవసరాలు, మన పరిస్థితులు, మన యొక్క స్థితిగతులు బట్టి దేవుని యొక్క కార్యాలు మనం పొందుకుంటాం. ఇప్పుడేమో మనకేమి ఎర్ర సముద్రం పాయలేం కావసరం, మనం అక్కడ లేవు, మనకు అవసరం లేదు. మన యొక్క పరిస్థితులు బట్టి, మన యొక్క అవసరాలు బట్టి దేవుని పాదాలు పట్టుకుని దేవుని యొక్క చిత్తానుసారం మనం నడిపించబడుతుంటే ఆయన యొక్క నూతన కార్యాలు మనం పొందుకుంటాం. లోక మార్గాలపై కాకుండా దేవుని యొక్క మార్గాలపై మన యొక్క విశ్వాసాన్ని నిలబెడదాం. కనిపించే భరోసా లేదా కనిపించే విశ్వాసం కన్నా కనిపించని దానిపైన విశ్వాసాన్ని కలిగిందాం. ఇశ్రాయేలు ప్రజలు కనిపించే దాని వైపు వారి యొక్క మనసును నిలబెట్టారు, కానీ కనిపించని దాని వైపు మన హృదయాన్ని, మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాదు దేవుని సమయాన్ని కొరకు ఎదురు చూడటం నేర్చుకుందాం. మనల్ని మనం అన్వయించుకోవటానికి 4 విషయాలు చెప్పాను. ఏం చెప్పండి ఒకసారి? లోక మార్గాలపై కాకుండా దేవుని యొక్క మార్గాల్లో మనం నడవటానికి ప్రయత్నం చేయండి. అలాగే కనిపించే దాని మీద కాకుండా కనిపించని దేవుని మీద విశ్వాసాన్ని నిలబెడదాం. కనిపించే వాటిపైన కాకుండా మన విశ్వాసాన్ని, కనిపించని దేవుని మీద మన విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం. దేవుని సమయం కొరకు ఎదురు చూడటం నేర్చుకుందాం. 3వది. 4వది, మనము మన జీవితం మీద, మన బ్రతుకు మీద సంపూర్ణమైన కంట్రోల్, అధికారము, నియంత్రణ దేవునికి మనం అప్పగించుకుంటాం. సో కంప్లీట్ సరెండరింగ్ బ్రింగ్స్ కంప్లీట్ బ్లెస్సింగ్ అని ఒక మాట చెప్తూ ఉంటారు. సో ఇది మన జీవితాల్లో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో
మనం అప్పగించుకుంటామో మన జీవితంలో గొప్ప కార్యాన్ని పొందుకుంటాం. ఇశ్రాయేలీలు చేసిన పొరపాటు మనం చేయకూడదు. దేవుణ్ణి తిరస్కరించి లోక మార్గాన్ని కోరుకోవడం చేయకూడదు. ఏమని దేవుడు మృదువుగా అడుగుతున్నాడు, నీ జీవితానికి రాజుగా ఎవరు కావాలి అని. నీ జీవితానికి రాజుగా ఎవరు కావాలి? దేవుడా, లోకమా, నీకు నీవే రాజుగా ఉంటావు. దేవుని రాజుగా తీసుకుని ఈరోజు మనం మన జీవితాలతో మనం చెప్పుకోవాలి, ప్రభువా నీవే మా రాజువి, నీవే మా నాయకుడివి, మా హృదయంలో సింహాసనంలో నీవే రాజ్యం ఏలాలి ప్రభువా అని దేవునితో మన హృదయాన్ని, మన మనస్సును తెరిచి దేవుని రాజుగా ఉండటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. సరేనా? యేసయ్యని రాజుగా చేసుకుందామా? ఆయన రాజుగా ఉంటే మన జీవితాలని ఆయన నడిపిస్తే, ఆయన కంట్రోల్కి మనం అప్పగించుకుంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. మనం ఎన్నడూ ఎప్పుడు చూడని కృప దేవుని ద్వారా మనం పొందుకుంటాం. ఆయన రాజ్యము కింద ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. సో ఆ ఉన్నతమైన కృపను పొందుకుందాం. దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదంతో మనం నింపబడి దేవుడి ఈ కృప మన అందరికి దయచేసి నడిపించును గాక. ఆమేన్. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన.